ఒక సింపుల్ లంచ్ అయినా మంచి కాంబినేషన్ ఉంటే ఆ మీల్ కంప్లీట్ అయిపోతుంది కదా. ఈ రోజు మన ఇంట్లో చేసిన లంచ్ అదే టొమాటో పప్పు, అరటికాయ ఫ్రై, వేడి వేడి అన్నం, అప్పడాలు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన చాలా సాటిస్ఫైయింగ్ మీల్. మరి ఇంకెందుకు లేట్, ఈ రోజు మన లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా. ముందుగా 150 గ్రాముల కందిపప్పుని నీట్గా వాష్ చేసి 2 గ్లాసెస్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసి ఈ కందిపప్పు ఉన్న బౌల్ని అందులోకి దించుకొని కుక్కర్ని క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం పోపు కోసం రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 పెద్ద టమాటాలని రఫ్గా చాప్ చేసి మిక్సీ జార్లో వేసుకుని అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అరటికాయల్ని కట్ చేసుకుందాం. ముందుగా చాక్ కి, పీలర్ కి, అలానే హ్యాండ్స్ కి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. అరటికాయల్ని కట్ చేసే ముందు ఇలా ఆయిల్ ని అప్లై చేసుకోవడం వల్ల జిగురు అనేది కత్తికి, మన హ్యాండ్స్ కి అంటుకోకుండా ఈజీగా క్లీన్ అవుతుంది. అరటికాయలు తొందరగా బ్లాక్ అయిపోతాయి కాబట్టి ఉప్పు, పసుపు వేసిన నీళ్ళల్లో పీల్ చేసుకున్న అరటికాయల్ని వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ అదే వాటర్ లో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరటికాయలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అదే సైజులో ఒక 2 క్యారెట్స్ తీసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటో పప్పు పోపు కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని వేగిన తర్వాత ఆనియన్స్ వేసి లైట్ గా ఫ్రై చేసుకుని మనం పేస్ట్ చేసుకున్న టొమాటోస్ ని వేసి అందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసి ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. టొమాటోస్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకుంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది. టొమాటో పప్పు అంటే ఆ స్లైట్ ట్యాంగీనెస్, అరటికాయ ఫ్రై అంటే క్రిస్పీగా, స్పైసీగా ఉంటుంది. ఈ రెండు కలిసి వేడి అన్నంతో తింటే చాలా కంఫర్ట్ ఫుడ్ లా అనిపిస్తుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టొమాటో పేస్ట్ చక్కగా మగ్గిపోయి ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసి ఉడికించుకున్న పప్పుని వేసి వాటర్ని అడ్జస్ట్ చేసుకుని మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో దించుకోవాలి. మనం తినే టైంకి ఇది ఇంకాస్త దగ్గర పడుతుంది. బిజీ డేస్లో కూడా ఇలాంటి సింపుల్ రెసిపీస్ మనకి టైం సేవ్ చేస్తాయి. టేస్ట్ని కాంప్రమైజ్ చేయకుండా ఇంట్లో అందరికీ నచ్చే లంచ్ రెడీ అయిపోతుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని చివరిగా కొత్తిమీర జల్లుకుంటే టేస్టీ టొమాటో పప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు అరటికాయ పోపు పెట్టేద్దామా. అడుగు మందంగా ఉండే ఒక కడాయి గాని, నాన్ స్టిక్ ప్యాన్ గాని తీసుకుని కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు అన్ని చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్ చక్కగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని అందులో వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ పసుపుని వేసి లో ఫ్లేమ్ లో మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత అరటికాయ ముక్కల్ని కూడా వేసి ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇంకొక 1/4 టీ స్పూన్ పసుపు వేసి లో ఫ్లేమ్ లో ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అరటికాయలు, క్యారెట్ ఇవన్నీ ఫాస్ట్ గానే కుక్ అయిపోతాయి కాబట్టి వాటర్ వేయాల్సిన పని లేదు. ఒక టీ స్పూన్ ఆయిల్ ని వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టీ స్పూన్ లేదా 1.5 టీ స్పూన్ మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేవి క్రిస్పీగా తయారయ్యి టేస్టీగా కుదురుతాయి. చివరిగా స్పైసెస్ అన్ని చెక్ చేసుకుని కొత్తిమీర జల్లుకుంటే టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంతేనండి, వేడి వేడి అన్నంలో టమాటో పప్పు, అరటికాయ ఫ్రై, దాంతో పాటు అప్పడాలు, ఆవకాయ, కారపొడి, ఇంకా మీ ఇష్టం. టేస్టీ లంచ్ అయితే హ్యాపీగా రెడీ అయిపోయింది. మరి ఈ రోజు మీ మెనూ ఏంటో కమెంట్స్ లో చెప్తే నాకు కూడా రెసిపీ ఐడియాస్ వస్తాయి కదా. మరిన్ని మంచి వీడియోస్ కోసం రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.